ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, 27వ తేదీ 12వ నెల 25వ సంవత్సరం ఈ దినంలో ఆ దేవుడు మనల్ని చేర్చారు. ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ ప్రభువు వారు మనకు కృప అనుగ్రహించారు. ప్రియులారా, నూతన వత్సరమును ఎదుర్కోవడానికి ఇవి నేను సిద్ధపాటు దినాలు అని చెప్పాను. ఇక 28, 29, 30, 31 అంటే ఒక 5 రోజులు, 5 దినాల్లో నూతన వత్సరాన్ని నువ్వు ఎదుర్కోబోతున్నావు. ప్రభు చిత్తమైతే అదిగాక. ఏ విధంగా మనము నూతన సంవత్సరంలోకి అడుగిడాలి? ప్రభు అనుమతిస్తే ఎలాంటి సిద్ధపాటు అవసరం, వేటేటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రయాణానికి వెళ్ళాలనుకుందాం. ఓ 10 days 1 month మనము అక్కడ ఆ గృహంలో ఉండాలి. మన బంధువుల గృహంలోనూ, కుమార్తె గృహంలోనూ, కుమారుడి గృహంలోనూ, లేదు విహారయాత్ర, ఎనీవన్. అప్పుడు ఈ 10 daysకి కావలసిన ప్రతిదీ మనము ముందుగానే సిద్ధపరచుకుంటాం. ఎందుకంటే అక్కడికి పోయి మనం ఇబ్బంది పడకూడదు కదా. మనకుండేవి మనం తీసుకొని వెళ్ళాలి. అప్పుడు నువ్వు నీ యొక్క విహారయాత్ర లేక నీ బంధువుల దగ్గర ఆ గృహంలో నువ్వు ఉన్నప్పుడు సక్సెస్ అవుతావు, సంతోషంగా గడపగలవు. ఎందువల్ల? ముందుగానే అన్నీ సిద్ధపాటు చేసుకున్నావు కాబట్టి. అలాగే ప్రియులరా, నూతన సంవత్సరాన్ని మనం ఎదుర్కోవాలి. ఎందువల్ల అంటే నూతన సంవత్సరంలో నూతనమైన కృపలు, నూతన ఆశీర్వాదాలు, నూతన దీవెనలు, ఓ సరికొత్త పంధాలో, పరిశుద్ధతలో మనం నడవడం, ఇవన్నీ ప్రభు దగ్గర నుంచి మనం కోరుకుంటున్నాం. దేవుని దగ్గర అనేకం అడుగుతాం. ఆయన మన తండ్రి కదా. ఇవన్నీ ఆయన ఇవ్వడానికి సిద్ధంగా చేస్తున్నాడు. కానీ నువ్వు పొందడానికి నీలో ప్రిపరేషన్ లేదు. అవి పొందాలనుకుంటే కొంత సిద్ధపాటు అవసరం. ఇప్పుడు ఏదైనా ఒక కీర్తి, ఘనత, పట్టా, లేక ఒక మంచి చదువు, ఒక మంచి ఉద్యోగం, ఒక మంచి గృహం, లోకంలో ఏదైనా పొందాలి అనుకుంటే దానికి తగిన విషయం నీలో ఉండాలి కదా. అంటే ఊరికనే డాక్టరేట్ ఇచ్చేస్తారా? ఊరికనే MA సర్టిఫికేట్ ఇచ్చేస్తారా? ఊరికనే ఒక ₹1,00,00,000 ఉద్యోగం నీకు ఇచ్చేస్తారా? నెలకు ఇయర్లీ ₹1,00,00,000 per annum ఇస్తారా? వాళ్ళు ఎంత శ్రమపడి ఉంటారు, ఎంత అక్యూట్ చేసి ఉంటారు నాలెడ్జిని. కావున ప్రియులారా, నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి నీ మనస్సును నీవు సిద్ధపరచుకో.